ఇదంతా ఫారెస్ట్ అండి. ఈ ఫారెస్ట్ లోపల నుంచి అంటే నేను దగ్గరికి వచ్చిన తర్వాత జలపాతాలు ఉన్నాయి. నేను దగ్గరికి వచ్చిన తర్వాత వీడియో తీస్తున్నాను. ఇక్కడ చాలా ఫేమస్, అసలు చాలా వెహికల్స్ వచ్చినాయి, చాలా జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అన్నమాట. నేను దగ్గరికి ఇప్పటికే బయట స్టార్టింగ్ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్స్ దగ్గర ఉంది. లోపలికి వచ్చిన తర్వాత వెహికల్స్ పెట్టేసేసి 1 కిలోమీటర్ మాత్రం లోపలికి నడవాలి. నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక వెహికల్ లేదు, లోపల తిరిగే ఒక వెహికల్ ఉంది, ఆటో లాంటిది, దాంట్లో తిరగచ్చు. ఇటువంటి ఇక్కడ పార్క్ కూడా ఒకటి ఉంది. దగ్గరికి వచ్చేసాము వాటర్ ఫాల్స్కి. ఇంకొంచెం దూరంలో ఉన్నాము. ఇదిగోండి, ఈ ఒక్క వెహికల్ లోపలికి బయటికి తిరుగుతుంది. నడవలేని వాళ్ళు చక్కగా వెహికల్లో రావచ్చు. ఫుల్ వాటర్. చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం దగ్గరికి వచ్చాము వాటర్ ఫాల్స్కి. ఇదిగోండి, పైనుంచి వస్తున్న నీళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాయి. ఇది బొగతా వాటర్ ఫాల్స్ అండి. ఇవన్నీ ఇక్కడ బోర్డు కూడా పెట్టాడు, బొగతా జలపాతం, అటవీ శాఖ, వాజేడు రేంజ్, మల్లూరు జిల్లా, ములుగు జిల్లా. బొగతా జలపాతం, వాజేడు రేంజ్, ములుగు జిల్లా అంట. ఇది ఇక్కడ ఉన్నాయన్నమాట వాటర్ ఫాల్స్. ఇవ్వండి, అక్కడి నుంచి వస్తున్న వాటర్ అంతా ఇలా వచ్చేస్తున్నాయి దీంట్లోకి. ఇటు నుంచి ఎటో వెళ్ళిపోతున్నాయి. వేవ్ ఉంది, వస్తున్న నీళ్ళు వస్తున్నట్టు వెళ్ళిపోతున్నాయి. చూడండి, కొండ మీద నుంచి వాటర్ వస్తున్నాయి. ఫుల్ వాటర్ అసలు. చాలా బ్యూటిఫుల్గా ఉంది వాటర్ ఫాల్స్. ఫుల్ జనాలు ఉన్నారు బాగా. బేబీ చేతి ఒకసారి.
చూస్తున్నారుగా ఫ్రెండ్స్, బొగతా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. భూపాల్పల్లి వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ వాటర్ చూడండి, ఫ్లో బాగుంది. ఇక్కడ అంతా కంచేశారు, ఎవరు వెళ్ళకుండా దగ్గరికి. చాలా బాగుంది. సో మనకి ఉన్న దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ తెలంగాణలో ఇది ఒక మంచి వాటర్ ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. డిస్టెన్స్ అయితే ఎక్కువ లేదు కానీ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగుంది. వాటర్ చాలా క్లియర్గా ఉంది. చూడండి మీరే ఒకసారి. సో ఇలా 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 కిందికి వెళ్తుంది వాటర్ ఇదంతా. సో ఇక్కడ మాన్యువల్గా ఇదంతా ఒకటి క్రియేట్ చేశారు కానీ పాండ్ లాగా, బట్ రెస్ట్రిక్టెడ్ ఏరియా అయిపోవడంతో ఇప్పుడు చూడడానికి కొంచెం ఇబ్బంది అనమాట. చాలా అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఇవి. తెలంగాణలోని ఒక మంచి వాటర్ ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే పైన ఒక టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళడానికి అయితే వే ఉంది కానీ చుట్టూ నుండి పై నుండి ఆ పక్క నుండి వే ఉంది. ఆ పక్క నుండి పై నుండి అలా తిరిగి వాటర్ ఫాల్స్ పైకి రావచ్చు. కాకపోతే అదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా అవ్వడంతో అంతా మొత్తం క్లోజ్ చేశారు అటుపక్క ఉన్న వేని. సో ఆ వే క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే అందరూ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ జాలి కంచె ఏదైతే వేసారో ఇక్కడ వరకు చూడడానికి అవుతుంది. సో ఇక్కడ నుండి దాటి ఎవరు వెళ్ళినా సరే ఇదంతా డేంజర్ జోన్. యాక్చువల్లీ ఇందులో షార్ప్ స్టోన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని. చాలామంది ఈత కోసం దిగి సరదాగా ఆడుతూ రాళ్ళు తలకి తగిలి చనిపోయారంట. అప్పటి నుండి కంచె వేశారు. సో ఇది చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా, చాలా బాగుంది. మార్నింగ్ టైమింగ్స్ కూడా ఎలా ఉన్నాయంటే మార్నింగ్ 9 o'clock నుండి ఈవినింగ్ 5 వరకు ఇది క్లోజ్ చేస్తున్నారు. 3 o'clock వరకు ఎంట్రీ ఉంటుంది. 3 o'clock నుండి ఎవరిని ఎంట్రీ చేయనివ్వరు. ఎందుకంటే 3 o'clock నుండి 5 o'clock ఎవరైతే ఉన్నారో 5 o'clock వరకు వాళ్ళు చూడడానికి అయితే ఛాన్స్ ఉండదు. 3 o'clock దాటిన తర్వాత ఎంట్రీ అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, ఇది భూపాల్పల్లి. ఒకసారి చూడండి, వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. పైన చూసారా చాలా పక్షులు ఉన్నాయి. అక్కడ అక్కడ ఈ పైన కార్నర్లో కనిపిస్తానికి మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు అక్కడ వాటర్ ఫాల్స్ పడే చోట పైన కార్నర్లో పక్షులు ఉన్నాయి. ఆవరాలు ఇటువంటి వాటర్ ఫాల్స్ బాగా లైక్ చేస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ఇటువంటి వాటర్ ఫాల్స్ మనకి అందుబాటులో ఉంటుంది. చాలా లక్కీ. చూడండి చాలా బాగుంది. ఎక్సలెంట్ వాటర్ ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. సో మరిన్ని వింటుంటాం. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సీ యూ దెన్. బాయ్. చూడడానికి ఇక్కడ ఒక పైన సెక్యూర్ ప్లేస్ కూడా పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. పక్కనే ఆనుకొని ఇదొక పార్క్ కూడా ఉంది. పార్క్ చాలా బాగుంది. పిల్లల కోసం చిల్డ్రన్స్కి చాలా బాగుంది ఇక్కడ. నేను ఫస్ట్ అటే ఉయ్యాలి, మళ్ళీ ఇక్కడ తీసి ఇక్కడ పెట్టా. ఇలా దగ్గరలో ఉంటాం కదా అని ఎంజాయ్ చేస్తున్నారు. కాదు, మీరు నలుగురు ఇంత అక్కడ తిరుగుతున్నారు. కళ్ళు తిరగడం లేదా మీకు? ఏయ్ చాలు. తర్వాత నువ్వు వెళ్ళు, వెళ్ళండి. నువ్వు ఉయ్యాలి, బ్యాగ్లో పడేసేయండి. అర్జెంటా? ఆపనా? అదా నెక్స్ట్ మీరే. ఉయ్యాలమ్మా ఉయ్యాలా.
ఊరికి పోదాము ఇయ్యాల. ఊగండి, ఏంటి ఊగడం లేదు, ఊగు. ఏ ఊగండి స్పీడ్గా. అబ్బా అబ్బా పోయి జాగ్రత్త, గట్టిగా పట్టుకో, పడేవు. వద్దులే అమ్మ వామ్మ అండి. అస్సలు మామూలు ఎంజాయ్మెంటా. మాస్క్ తీ పిల్ల. నీళ్ళు చెప్తా ఇక్కడ దాకా వచ్చామని తిట్టాడు. ఊగినాక అబ్బా ఇప్పుడు మనకి 20 రూపాయలు దీనికి అసలు అసలు మామూలుగానా కళ్ళు గిరా గిరా తిరుగుతున్నాయి. మామ చూసాం మేము. అలాగే ఉంటది కానీ చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటది. నేను కూర్చుంటే అది బాగా తిప్పుతుంది. అసలు కాలుతుంది, రయ్యి 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 అని తిప్పుతుంది. కానీ ఎమ్మటే దిగక ఏం కనబడడం లేదు నాకు. ఇందాక అంత ఒకటా వాటర్ ఫాల్స్ దగ్గర పార్క్ ఉంది. అనిపిస్తుంది పాములు కదా ఉన్నాయి. పిల్లలకి మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కుదాం. మళ్ళీ పక్కన వెళ్ళాలి, ఇది మిస్ కాకుండా. ఆపండి. కాదు బేబీని స్వాతిని కొరిగింది, అది కాదు నువ్వు. అది ఎక్కుదాం ఉండి లెక్కని. ఎక్కండి ఎక్కండి. స్వాతి బేబీ ఏమండి మీ వల్ల కాదులేండి. గట్టి పట్టుకోండి. కట్టవద్దు కట్టవద్దు, కింద రోప్ ఐరన్ రోప్ ఉంది, ఏం కాదు. దంతంతానే వెళ్ళిపోతాను, అలాగే ఉంటుంది. మనం చూస్తున్నాం మరో వీరనారి బుడ్డి. బుడ్డి యో యో, బుడ్డి యో యో, బుడ్డి యో యో. ఊగిపోద్దేమంట, నువ్వేం పడవమ్మా, పట్టుకున్నాడు. ఓయ్ నువ్వు పడతావు జయ, ఎక్కగలవా? అబ్బో బలేదానివే. ఏం కాదు ఏం కాదు. రోపు లాగి కట్టారుగా కింద. ఇక్కడ కూర్చో, వెళ్ళరా బుడ్డి, ఇటు ఇటు ఇటు. ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, నీకు ఇక్కడ కాలు పెట్టు, బెర్త్ మీద నుండి దిగినట్టు ఇలా దిగు. అదిగో ఇప్పుడు చూడండి మన మన బలశాలి ఛాంపియన్. ఇచ్చే ఏం కాదు, నడు. అది కమాన్ కమాన్. బుడ్డి కాదు,
చిన్న బుడ్డి కమాన్ అంటే అక్కడికి వచ్చేసరికి ఎత్తుకోండి. కమాన్ చిన్న బుడ్డి. జయ వస్తావా? వద్దులే అమ్మా, ఎందుకు పడతావేమో అని. చేతుల్లో పట్టు ఉండాలి. కమాన్ చిన్న బుడ్డి కమాన్. చివరికి రానా? నువ్వు కూడా ఎక్కరా? సాయి జయ జయ వస్తున్నా. అది ఎక్కుదాం. అసలు అది భలే ఉంది. ముడ్డమ్మ అయ్యో చెప్తావా? ఇది కూడా ఎక్కుద్దంట. చెప్తావే. ఇది నేను అది అట్లా కూడా అంకుల్. ఏంటది? జయ రాజే ఎక్కుదాం. అది ఎక్కుతుంది. వద్దు వద్దు కూర్చో. బేబీ రా బేబీ. బేబీ ఆ మమ్మీని కూర్చోబెట్టు. కొత్తగా రాదురా. కొంచెంసేపు ఫోటో తీస్తావరా? ఉండుదా ఫోటో ఎక్కుతుంది. మధ్య పక్కన కూర్చో. ఎక్కువ మేము నేను తర్వాత ఎక్కుతాం. బుట్టమ్మ నేను మేమిద్దరం ఎక్కుతాం మమ్మీ. మీరు రియాక్ ఇద్దరు కొంచెంసేపు వస్తుంది. ఇది వస్తుంది. ఇది వస్తుంది. ఉండు. మేము అట్లా అంటే నేను బాబాయ్ డాడీ ఇది 20 minutes కాదు మేము అక్కడ ఉన్నప్పుడు మరి ఏమైనా తిరుగుతున్నాయి కళ్ళు. నాకైతే ముందు ఏ కనబడలేదు. అంటే స్లో అయింది కదా, ఆమె కూడా స్లో అయింది అనమాట. అసలు తిప్పేసుకుని పడిపోతాయి. మా ముగ్గురు ముగ్గురికి
అమ్మరా కడుపులోని ఇలా తిరుగుతుందండి. ఆగు అదే ఆగుతుంది ఆగండి చాలా ప్రమాదకరం ఇది, చాలా డేంజర్గా ఉంది. మీ అమ్మ తిప్పట్లేదే మెంటల్ నువ్వు ఉండు రా మమ్మీ కాదు నా చెప్పులు నా మాస్కు అక్కడ దేవక్క అదిగో ఇదిగో సూర్యాన్ని పట్టుకో బేబీ నువ్వు కూడా ఉండాలి ఇలా తిరిగేసానంటే అత్తమ్మరా నువ్వు బుడ్డమ్మ నువ్వు ఎక్కుదా? కొంచెం ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు మెల్లగా స్టార్ట్ అవుద్ది గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. దేవి నవ్వి చూడండి అసలు కేక కాదు, అసలు కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకన్నా బేబీ ఎంజాయ్ చేస్తుంది బాగా, అసలు మామూలు కాదు. అసలు మామూలు కాదు. ఏ పడిపోతారు, పట్టుకోండి. ఇసరండి, ఇసరండి. డాడీ నన్ను చిన్న మెల్లికి తిప్పుతుంది లేదు నీకు అట్లా అనిపించింది, అది ఫుల్ తిప్పుతుంది అని చెప్పాను. ఓకే లాస్ట్ ఫైనల్ టచ్ అమ్మ వద్దు మమ్మీ అసలు ఇదే బాగుంది అన్నట్లు కన్నా. కళ్ళు మూస్తే వాత్ అయిపోద్ది. కాదు బేబీ ఆనంద్, ఏమండి బేబీ ఆనంద్ చూడండి అక్కడ. కాదు బేబీ ఆనంద్ చూడండి అసలు. వీళ్ళకన్నా బేబీ ఎంజాయ్ చేస్తుంది బాగా. బిగిసిపోతుంది. పెద్దమ్మ చూడు మెడంతా టైట్ చెప్పు. బిగిసిపోయింది అసలు, బిగిసిపోయి నల్ల ముండం అయిపోయావు కదా. ఏ పోనీ ఏం కాదు కాదు అన్నిట్లో ఇదే బాగుంది. అదే అన్నారు బాబీ కూడా ఇదే బాగుంది మన కింద పైకి వస్తుంది. మమ్మల్ని అంటున్నాడు బొద్ద. నిన్ను కాదు అంటుంది, అక్కడ బాగా అర్థమైంది నేను ఎందుకు అన్నాను. ఓహో వెరీ ఫాస్ట్ అంట. మరి చూడడానికి కాదు, కూర్చోటి తెలుస్తుంది. అడ్డం తిరుగుతాయి. స్పీడ్ తిరుగుతున్నారు కదా. మీరు 2 నిమిషాలు 3 నిమిషాలు తిరిగారు ఇప్పుడు వాళ్ళు. లేదు 37 seconds అయింది అంతే. వంకాయ పులుసు ఈస్ హ్యాపెనింగ్. అవ్వదు అలాగా. తీసుకుంటుంటే స్లోగా కనిపిస్తాం మొత్తం మన చుట్టూ అంతా కూడా. ఇప్పుడు మనకి ఏంటంటే ఫాస్ట్ దిగుతాడు అనిపిస్తుంది కదా, అది వీడియో ఏంటంటే స్లోగా. అమ్మో నాకు భయం వేస్తుంది అసలు, తిరిగేస్తుంది బుర్ర గిర్ర. అసలు మామూలు అడ్వెంచర్ కాదు బస్సు దిగినట్టు రన్నింగ్ లో దిగేస్తుంది అసలు. కాదు రన్నింగ్ లో బస్సు దిగినట్టు దిగుతుంది.
అలాగే దిగుతుంది. కాదు ఏం కనబడలేదు, అంత గ్రీన్ కనిపిస్తుంది, అంతే పక్కన కింద చూస్తే ఇసుక ఒక్కటే కనిపిస్తుంది. అమ్మో కింద చూస్తే కళ్ళు తిరిగేస్తున్నాయి, పైకి చూస్తేనే అంత పచ్చి పచ్చగా ఉంది. ఇది కదా నేను అసలు ఇమేజ్ స్టెప్లే చేసినట్టు నేను అమ్మ జీవితం అని. అసలు ఎట్లా తెలుసా మనం అంతా నీట్గా కనిపిస్తున్నాం, ఎందుకని అంతా కూడా ఏంటంటే మొత్తం అసలు తిరుగుతున్నట్టుగా తెలిసిపోతుంది. ఫ్రంట్ మీద రాదనుకుంటుంది. సూపర్ ఉంది కదా అసలు, అసలు మామూలుగా లేదు. అది నాకే మామూలుగా లేదు. బాబు పట్టుకో, పడిపోయినా చేయి జారుతుంది. అసలు కాదు మళ్ళీ అలా తిరుగుతున్నాయి అనుకున్నా, అసలు దిగే సిద్ధం ఉండగల కళ్ళు తిరుగుతున్నాయి, అసలు మామూలుగా లేదు. అమ్మో ఇది రంగులు నాకు చాలా డేంజర్. కింద చూడలేము, కింద చూసి కడుపంచి అదిలా అయిపోతుంది. అది చెప్పలేని ఫీలింగ్, అది కాదు మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతే అదిలా అయిపోతుంది. దీనికి ఏం కాదు, అలాంటి కాదు.